హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే డీమార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది సండే ఈవినింగ్ రోజు తీసిన వీడియో అప్లోడ్ చేసాను, లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం డీమార్ట్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మేము ఏమేమి సరుకులు తీసుకుంటామో మీకు చూపిస్తాము. ఇప్పుడు మేము ఇప్పుడే జస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఈ చెక్కింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం, ఎంట్రీలో. ఇక్కడైతే ఎంట్రన్స్లో ఇక్కడ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. మనం ఏమైనా లగేజ్ ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. లగేజ్ కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. ఇప్పుడు మనమైతే ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ టీ పౌడరు, అలాగే రైట్ సైడ్లో బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా బాగున్నాయి. అలాగే ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బిస్కెట్స్ చూడండి, 1/1 కూడా ఉంది ఆఫరు, 1+1, అలాగే buy 1 get 1 ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే ఈరోజు డీమార్ట్కి ఎందుకు వచ్చామంటే కొన్ని పల్లీలు, అలాగే గోధుమ పిండి, చక్కెర, ఇంకా రాగి పిండి అవన్నీ తీసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పాలు అన్నీ కూడా ఉంటాయండి డీమార్ట్లో. చూడండి, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా తక్కువ రేట్కే దొరుకుతాయి పాలు కూడా. అలాగే ఇంకా ఫ్రైస్కి సంబంధించినవి కూడా, ఫ్రెంచ్ ఫ్రైస్కి, అలా డీప్ ఫ్రైకి అలా అన్నీ కూడా ఉంటాయండి, ఫ్రోజన్వి. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్, ఇక్కడైతే రైసు అన్నీ ఉన్నాయండి. మేమైతే ఇప్పుడు మా పాప అయితే పల్లీలు అవన్నీ ప్యాక్ చేపిస్తూ ఉంది. మా పాప అక్కడ వీడియో తీయొద్దు అంటున్నారు, అందుకనే నాకు వీలైనంత వరకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో. ఇక్కడ చూడండి, అందుకే ఫాస్ట్గా తీస్తున్నాను వీడియో అయితే. ఇక్కడ కొన్ని అయితే గ్రోసరీ అంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్రెండ్స్. గ్రోసరీలో అన్నీ ఇక్కడ మనం హౌస్కి కావాల్సిన సరుకులన్నీ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడైతే ఆయిల్స్ అన్నీ ఒక లైన్లో ఉన్నాయండి. ఆయిల్స్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి రేట్స్ అయితే. ఈ రైట్ సైడ్ పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇంకా వెనకాలైతే గోధుమ పిండి, అలాగే ఇంకా ఇక్కడైతే కొన్ని ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మసాలా అవన్నీ ఇక్కడ ప్యాక్ చేసి పెట్టింటారు ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది మనకి తీసుకోవడానికి కూడా. ఇక్కడైతే చిల్లీ పౌడర్స్, టర్మరిక్ పౌడర్స్, పసుపు, ఇంకా సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే డీమార్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే మేము ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ చట్నీ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చాము, చట్నీ చేస్తూ ఉన్నాము. పల్లీ చట్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. పల్లీ చట్నీ కావాలంటే ఫస్ట్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలన్నీ లైట్గా స్లోగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడే టేస్ట్ వస్తాయి బాగా పల్లీలు. ఒకసారి అయితే నేను ఇడ్లీ చేసి పెట్టేశాను. ఇడ్లీ చేసి పెట్టేసిన తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. మా పాప వాళ్ళైతే వీడియో తీస్తూ ఉంది. మా పాప ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్. మా పాప వాళ్ళు కూడా ఇంతసేపు ఆడుకోవడానికి వెళ్ళి ఉన్నారు బయట, ఇప్పుడే వచ్చారు. సరే అని వీడియో తీస్తూ ఉంది. పల్లీలు ఎలా ఫ్రై అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత మనము ఓపిక్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే కొన్నిసార్లు మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత ఒకసారి నేను చూసాను, మమ్మీ అంటుంది మా పాప అయితే. వద్దులే అని చెప్పి నేనే ఇక్కడ మిక్సీకి వేస్తున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు పల్లీలతో పాటు కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి, కొద్దిగా చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు, పల్లీలు దానికి వేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి సరిపడ్డంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంత వీలైతే ఎంత కావాలనుకుంటే అంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడైతే కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ సాల్ట్ అనేది తినరు, అందుకోసమే మీకు తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేసుకుందాము. అన్నీ మిక్సీకి పట్టుకున్న తర్వాత అయితే పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీకి పడుతున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. హెల్తీ కూడా, పల్లీలు అనేది చాలా హెల్త్కి చాలా మంచిది కదా. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది.
కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మీకు గట్టిగా ఉంటే గట్టిగా చేసుకోండి, లేకపోతే నేను ఇడ్లీకి కాబట్టి కొంచెం లిక్విడ్గానే చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి సరిపడ్డ పల్లీలకి మీరు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది వేసుకోండి. కారం కూడా మీ ఇష్టం అండి. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ తిన్నారు కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను ఇక్కడైతే. అందుకని ఇక్కడ కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకేసారికి ఎక్కువ వాటర్ అయిపోతే లిక్విడ్గా అయిపోతుందని కొద్దిగా వేసుకొని లైట్గా స్లోగా మిక్సీకి అయితే పడుతున్నాను. మిక్సీకి పట్టేసిన తర్వాత ఇప్పుడైతే నేను వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకొని అది పోపు వేసుకుందాము. తాలింపు పెట్టేదైతే మర్చిపోయి వీడియో తీయలేదు ఫ్రెండ్స్, అది స్కిప్ అయిపోయింది. తాలింపు పెట్టేసిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పల్లీ చట్నీ ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము తినడానికి వెళ్తున్నాము. దీనికైతే కాంబినేషన్గా ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్. పల్లీ చట్నీ, ఇడ్లీ ఇవైతే చేశాను. మా పిల్లోళ్ళు అయితే ప్లేట్లన్నీ తీసి పెడతా ఉన్నారు రెడీగా. పల్లీలు అయితే తీసి పెట్టిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని ఇడ్లీలు అలాగే టమోటా పచ్చడి కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఆ పచ్చడి కూడా ఉన్నింది. ఆ పచ్చడి అలాగే పల్లీ పచ్చడి 2 వేసుకొని తింటున్నాము. ఇప్పుడైతే మా పాప అయితే అందరికీ చట్నీ వేస్తూ ఉంది ప్లేట్లలో. మా పాప నేనే చేస్తాను అంటే సరే చేయమని చెప్పాను. మా వాడైతే ఇక్కడైతే కామెంట్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, అదే వాళ్ళ అక్క అయితే అందరికి వడ్డిస్తుంది. వాడైతే కామెంట్ చేస్తున్నాడు వాళ్ళ అక్కని. తర్వాత ఇక్కడ మేము అదే మధ్యాహ్నం చేసాం టమాటా పచ్చడి అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది కూడా వేసుకొని తింటూ ఉన్నాము. నైట్ అయితే మా పాప అయితే బాగుందని చెప్తుంది పల్లి చట్నీ ఇడ్లీకి. అలాగే ఇంకా తింటూ ఉన్నారు. ఇంకా మా పాప అయితే చెప్తుంది మళ్ళీ కూడా బాగుందని చెప్పి. ఇంకా ఇప్పుడైతే ఈ రోజుకైతే ఇలా మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ ఇడ్లీ చట్నీతో. సండే అయితే ఇలా అయిపోయింది మాకు. అలాగే ఇంకా మా వాడైతే నేను మధ్యలో కొద్దిసేపు మా వాడు కూడా చేస్తానని చెప్పాడు. వాడు కూడా మధ్యలో కామెంట్ చేస్తున్నాడు, నేను కీరకాయ తింటున్నా అట్లా అంటున్నాడు వాళ్ళ అక్కతో వీడియోలో. వాడు కూడా బాగుందని చెప్పాడు ఫ్రెండ్స్ ఇడ్లీ చట్నీ కూడా. ఇంకా అలాగే ఈరోజైతే మేము ఇలా కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మీ ఆశీర్వాదాలు